హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన స్టాక్ మార్కెట్ ఛానల్. మండే నాటికి అంటే 17th ఫిబ్రవరికి మనం 17th ఫిబ్రవరికి మనము ఇంట్రాడే స్టాక్స్ గురించి చూద్దామండి. ఇప్పుడు ఇందులో డిస్కస్ చేసే ఏ స్టాక్ కూడా ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ రికమెండేషన్ కాదండి. మీరేమైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటే ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ ఇండివిజువల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? సబ్జెక్ట్లోకి వెళ్తే ఫస్ట్గా మనం చూసేది భారతీ ఎయిర్టెల్ సైట్ స్టాక్ని చూస్తున్నామండి. ఇది డైలీ టైం ఫ్రేమ్ మీద చూస్తున్నాము. ఇప్పుడు భారతీ ఎయిర్టెల్ డైలీ టైం ఫ్రేమ్ మీద ఆల్ టైమ్ హై వచ్చేసి ఇది 17 1779 1780 దగ్గర ఉందండి. ఇప్పుడు భారతీ ఎయిర్టెల్ ఎలాంటి స్టాక్ అంటే ఇది ఒక వండర్ఫుల్ స్టాక్ అండి. ఇది మీరు దాని కెరీర్ మొత్తంలో చూసినట్టయితే మనకి కరోనా తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఇది ప్రతి క్వార్టర్లో కూడా ఒక న్యూ హై అనేది చేసుకుంటూ వెళ్తుందండి. మీరు చూసినట్టయితే మీరు ఈ గ్రాఫ్ని చూస్తేనే చెప్పొచ్చు, ఇది డౌ థియరీ సిద్ధాంతాన్ని పాటిస్తూ వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చినాక మార్కెట్ కూడా ఓవర్ బాట్ అయిపోయింది, స్టాక్స్ అన్ని కూడా ఓవర్ బాట్ అయిపోయినాయి ఆఫ్టర్ కరోనా. అందుకే ఇప్పుడు ఫాల్ అనేది చూడడం జరిగింది. కాకపోతే మార్కెట్ అంత ఫాల్ అయినా కానీ ఇప్పుడు మళ్ళీ దాని నియర్ బై ఆల్ టైమ్ హై దగ్గర ఉందండి. ఇది ఆల్ టైమ్ హై వచ్చేసి 1779 దగ్గర ఉంది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది కూడా లాస్ట్ ఒక 10-15 డేస్ నుంచి వెళ్ళి అప్ ట్రెండ్లోనే నడుస్తుంది ఈ స్టాక్. ఒకవేళ మండే నాడు మనకి 1737 అంటే ఇది నియర్ బై రెసిస్టెన్స్ అండి. ఇది 1742 పైన ఓపెన్ అయితే మనకి మంచి బుల్ రన్ అనేది కనిపిస్తుందండి. ఇంకా నెక్స్ట్ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 1779 విచ్ ఇస్ ఆల్ టైమ్ హై. అక్కడ కేర్ఫుల్గా ఉండండి. అక్కడ కూడా మంచి వాల్యూమ్తో అది బ్రేక్అవుట్ ఇస్తే మనకి ఇప్పుడు నియర్ బై రెసిస్టెన్స్ అనేది ఏం లేదండి. స్టాక్ ఇంకా అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనము అప్లై చేయాల్సిన లాజిక్స్ ఏంటంటే ఎప్పుడైనా ఆప్షన్స్లో మనం బై చేస్తే ఎప్పుడైనా స్పాట్లో బై చేయండి అట్ ద మనీ దగ్గర. లేదంటే ఆ స్టాక్ యొక్క వాల్యూలో 1% దూరం బై చేయండి. ఇప్పుడు 1742 దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, మీరు వెళ్ళేసి ఎక్కడో 1850 1860 అక్కడ కొంటే యూజ్ ఏమి ఉండదండి. ఎందుకంటే ఇక్కడ డికే అనేది అవుతూ ఉంటుంది ఆప్షన్స్లో. ఏంటంటే అది ఆ రోజు మనకి 1880 పోకున్నా కానీ ఒక 1% మూమెంట్ అయితే ఇస్తుంది మామూలుగా, ఇంత పెద్ద స్టాక్ వాల్యూ కాబట్టి. అందుకే మీరు ఇప్పుడు తీసుకుంటే 1740 దగ్గర మీరు ఒకవేళ ఆప్షన్ బై చేశారు అనుకోండి స్పాట్లో, ఓకే. లేదు అంటే 1740 అంటే 17 అంటే ఒక 20 రూపీస్ దూరంలో, అంటే మళ్ళీ 1760 ఆ రేంజ్లో ఉన్న ఆప్షన్ని బై చేయాలి. అదే మనకి మంచి మూమెంట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఇప్పుడు మనకి జైడస్ లైఫ్ అండి. ఇది కూడా మనం డైలీ టైం ఫ్రేమ్ మీద చూస్తున్నాము. డైలీ టైం ఫ్రేమ్ మీద చూస్తే ఇది ఇప్పుడు ఇక్కడ ఒక మేజర్ సపోర్ట్ దగ్గర వచ్చైతే సపోర్ట్ తీసుకొని ఉంటుంది. ఇది ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక మేజర్ సపోర్ట్ ఏరియా అండి. ఇప్పుడు ఇది కనుక ఇప్పుడు ఈ సపోర్ట్ని బ్రేక్ చేసింది అనుకోండి, మనకి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఈ రేంజ్ దాకా మనకి డౌన్ఫాల్ అయితే కనబడుతుందండి. ఇది ఇక్కడ అంటే ఇది ఇంట్రాడే పర్పసే, కాకపోతే ఇది మనం వెయిట్ చేసే పని అయితే మనకి 1798 800 దాకా ఫాల్ అయితే కనబడుతూ ఉంటుంది. అంటే మార్కెట్ స్టార్ట్ అయిన వెంటనే మీరు ఏదో పిఈ బై చేయండి అన్న రికమెండేషన్ కాదు. వెయిట్ చేసి చూడండి. ఒక ఫస్ట్ 15 మినిట్స్ తర్వాత 15 మినిట్స్ లోపు ఈ లో బ్రేక్ చేసిందంటే మాత్రం మనకి మంచి ఫాల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఐటీసీ లిమిటెడ్స్. ఫ్రెండ్స్, ఇది కూడా మనం డైలీ టైం ఫ్రేమ్ మీద చూస్తే
ఇక్కడ మనకి ఇది కూడా ఆల్మోస్ట్ ఒక నియర్ బై సపోర్ట్ దగ్గర, ఇది నియర్ బై సపోర్ట్ దగ్గర ఉందండి ఇది ఆల్మోస్ట్. ఇప్పుడు ఇక్కడ కూడా ఇది కూడా ఈ సపోర్ట్ కానీ బ్రేక్ చేస్తే మళ్ళీ మనకి నియర్ బై సపోర్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుందండి ఈ పర్టికులర్ ఏరియాలో. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు ట్రేడ్ స్టార్ట్ అంటే మార్కెట్ స్టార్ట్ అయిన వెంటనే మీరు ట్రేడ్లోకి దిగాలని నా రికమెండేషన్ కాదు. ఈ సపోర్ట్ బ్రేక్ చేసిందా లేదా అని చూడండి. ఒకవేళ బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం మీరు మంచిగా మనకి ఒక 20 రూపీస్ ఫాల్ అయితే కనబడుతుంది స్టాక్లో. లేదు ఇది మనకి ఆ రోజు 15 మినిట్స్లో మనకి ఇది అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుందంటే మనకి ఇక్కడ నియర్ బై రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ దాకా అది వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి. ఒకవేళ ఇదే బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం ఇది మనకి నియర్ బై రెసిస్టెన్స్ వచ్చేసి ఈ ఏరియాలో ఉంటుంది. ఇక్కడ కూడా మీరు స్పాట్లో తీసుకోవాలి, లేదంటే 1% డిస్టెన్స్లో ఉన్న ఆప్షన్ని బై చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి హ్యావెల్స్ ఇండియా అండి. ఇప్పటిదాకా నేను మీకు ఒక ఇప్పుడు ఎర్లియర్ అంటే జైడిస్ లైఫ్ను ఐటీసీని నేను మీకు సెల్ ట్రేడే చెప్తున్నాను. ఎందుకంటే మార్కెట్ కూడా డౌన్ ట్రెండ్లో ఉంది, ఈ స్టాక్స్ కూడా డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయి డైలీ టైం ఫ్రేమ్. అందుకే అది మేజర్ రీజన్ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ చెప్పడానికి. ఇప్పుడు ఎయిర్టెల్ విషయానికి వస్తే అది మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నా కానీ స్టాక్ అనేది బుల్ రన్లో ఉంది, బులిష్ ట్రెండ్లో ఉంది. అందుకే నేను అది బై సజెషన్ చెప్తున్నాను. ఇప్పుడు ఇది కూడా మనకి చూసినట్టయితే ఇది కూడా ఒక సపోర్ట్ మీద వచ్చిందండి డైలీ టైం ఫ్రేమ్ మీద. ఇప్పుడు దీనికి మేజర్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడ దాకా ఉందండి ఈ ఏరియాలో. ఇప్పుడు ఈ ఏరియా బ్రేక్ అయిందంటే మాత్రం ఇది మనకి దాదాపుగా మనకి ఒక ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుందండి, 1350 1360 దాకా. ఇది కూడా మనము మార్కెట్ స్టార్ట్ అయిన వెంటనే ట్రేడ్లకు దిగదండి. ఈ సపోర్ట్ బ్రేక్ చేసిందా లేదా అని చూడండి. ఒకవేళ బ్రేక్ చేస్తే మాత్రం కిందకి మీరు సెల్ ట్రేడ్ కానీ పిఈ బై కానీ తీసుకోవచ్చు. లేదు ఇది అపోర్డ్ ట్రెండ్లోకి వెళ్ళింది, పైకి వెళ్ళిపోయింది, గ్రీన్లోకి వెళ్ళింది అంటే మాత్రం ఇది నియర్ బై రెసిస్టెన్స్ అండి. నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇది. ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చి 1590, సెకండ్ వచ్చేసి 1690 అరౌండ్లో ఉంటుందండి. ఇది కూడా మీరు యాడ్ ద మనీ కానీ 1% డిస్టెన్స్లో ఉన్న ఆప్షన్ని కానీ బై చేయాల్సి వస్తుంది. ఒక నిమిషం ఫ్రెండ్స్. ఇంకొకటి వచ్చేసి నేను మీకు ఇంకో స్టాక్ చెప్తానండి, భారత్ ఫోర్జ్. ఇది కూడా చూసినట్టయితే ఇది ఒక సెల్ ట్రేడ్కి పర్ఫెక్ట్ స్టాక్ మండే కోసము. ఎందుకంటే ఇది డైలీ టైం ఫ్రేమ్ మీద చూసినట్టయితే టోటల్గా ఇది 1800 ఆల్ టైమ్ హై దగ్గర నుంచి వెళ్ళి ఇది 1000 దాకా అయితే వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ ఎంత పర్సెంటేజ్ మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూ పడిపోతూ ఉంది. ఇది చూపిస్తాము. ఈ ట్రెండ్ లైన్ని ఏమాత్రం కూడా హర్ట్ చేయకుండా కిందకి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ మనకు ఒక సపోర్ట్ మీద అయితే వచ్చేసింది. ఒకవేళ ఈ సపోర్ట్ వస్తే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి దీనికి ఇక్కడ ఉందండి. అంటే ఎంతో దూరంలో లేదు, ఆల్మోస్ట్ సపోర్ట్ దగ్గరనే ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ కానీ బ్రేక్ చేస్తే మళ్ళీ ఇది మనకి 1960 1970 దాకా పడిపోయే ఛాన్స్ ఉందండి, కనిపిస్తుంది. ఇప్పుడు మార్కెట్ స్టార్ట్ అయినాక 15 మినిట్స్ వెయిట్ చేయండి, 15-20 మినిట్స్. అంటే ఇది ఈ సపోర్ట్ని బ్రేక్ చేసిందా లేదా అనేది చూడండి. అంటే 15-20 మినిట్స్ అని కాదు, ఆ రోజులో అది బ్రేక్ చేసిందా లేదా అని చూడండి. ఒకవేళ బ్రేక్ చేస్తే, ఒకవేళ గ్యాప్ డౌన్లు వస్తే మీరు ఇమీడియట్గా మీరు పిఈ బై చేసుకోవచ్చు అండి, లేదంటే సెల్ చేసుకోవచ్చు ఆప్షన్ని. ఒకవేళ అప్వర్డ్ డైరెక్షన్లోనే
వెళ్ళిందనుకోండి, దీనికి నియర్ బై సపోర్ట్ వచ్చేసి సారీ రెసిస్టెన్స్ వచ్చేసి 1149 దగ్గర ఉందండి. ఇంకొకటి వచ్చేసి మనకి 12 దగ్గర దీనికి ఇంకో రెసిస్టెన్స్ ఉందండి. అంటే సెల్ ట్రేడ్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 1018, సెకండ్ వచ్చేసి 969. అదే ఇందులో సి సైడ్ మీరు వెళ్తే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 1149, సెకండ్ వచ్చేసి 12 దాకా మనము ఈ ఆప్షన్లో ట్రేడ్ చేయొచ్చండి. ఇవ్వండి మండే నాటికి స్టాక్స్. ఇప్పుడు మనము చూసినట్టయితే ఎప్పుడు కూడా మనము స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేయొద్దండి. స్టాప్ లాస్ పెట్టడం నేర్చుకోండి రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ డే. ఇంకొకటి ప్రాఫిట్స్ని ట్రయల్ చేస్తూ ఉండండి, ట్రయల్ చేయడం నేర్చుకోండి. ఎండ్ ఆఫ్ ది డే మనము మార్కెట్లో ఉండాలంటే క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పిన స్టాక్స్ అన్నీ ఎలాంటి బై రికమెండేషన్స్ కాదండి. ఇది నా ఓన్ వ్యూస్ అండ్ జస్ట్ ఫర్ నాలెడ్జ్ పర్పస్ అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఏమైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటే మీరు మీ ఇండివిజువల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అవ్వండి. ఈ డిస్కషన్ నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళన్నా ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి మా ఛానల్ని రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ.